పిల్లలు, ఈరోజు మనం మన దేశానికి స్వాతంత్రం తీసుకురావడానికి ఎంతగానో కృషి చేసిన స్వాతంత్ర సమరయోధుల గురించి తెలుసుకుందాం. సరేనా? భారతదేశ స్వాతంత్ర్య పోరాటం ధైర్యం, త్యాగం మరియు దృఢమైన సంకల్పం. బ్రిటిష్ పరిపాలనకు వ్యతిరేకంగా నిలబడిన లెక్కలేనన్ని స్వాతంత్ర సమరయోధుల కథ ఇది. వివిధ ప్రాంతాలు, మతాలు మరియు జీవన రంగాలకు చెందిన ఈ వ్యక్తులు భారతదేశాన్ని విదేశీ ఆధిపత్యం నుండి విముక్తి చేయాలనే ఉమ్మడి లక్ష్యంతో ఐక్యమయ్యారు. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా అత్యంత ముఖ్యమైన ఉద్యమాలలో ఒకటి మహాత్మా గాంధీ నేతృత్వంలో జరిగింది. ఆయనను జాతిపిత అని పిలుస్తారు. గాంధీ సామాజిక మరియు రాజకీయ మార్పుకి సాధనాలుగా అహింస, సహాయ నిరాకరణ ఉద్యమం, ఉప్పు సత్యాగ్రహం మరియు క్విట్ ఇండియా ఉద్యమం వంటి కీలక ఉద్యమాలలో అతని నాయకత్వం మిలియన్ల మంది భారతీయులను స్వాతంత్ర పోరాటంలో పాల్గొనేలా చేసింది. గాంధీ యొక్క అహింస భారతదేశ స్వాతంత్ర్య పోరాటానికి మూలస్తంభంగా మారింది. భారతదేశ స్వాతంత్ర్య పోరాటంలో మరొక మహోన్నత వ్యక్తి నేతాజీగా ప్రసిద్ధి చెందిన సుభాష్ చంద్రబోస్. గాంధీలా కాకుండా సాయుధ పోరాటం ద్వారానే స్వాతంత్రం సాధించబడుతుందని బోస్ నమ్మాడు. అతను రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో జపాన్ సహాయంతో ఇండియన్ నేషనల్ ఆర్మీ INAను ఏర్పాటు చేశాడు. అతను సైనిక శక్తి ద్వారా భారతదేశాన్ని విముక్తి చేయడానికి ప్రయత్నించాడు. అతని నినాదం నాకు రక్తం ఇవ్వండి, నేను మీకు స్వాతంత్ర్యం ఇస్తాను. బ్రిటిష్ పాలన నుండి సంపూర్ణ స్వాతంత్ర్యం కోరిన మొదటి నాయకులలో బాలగంగాధర్ తిలక్ ఒకరు. ఆయన ప్రసిద్ధ ప్రకటన స్వరాజ్ నా జన్మ హక్కు మరియు నేను దానిని పొందుతాను. తిలక్ స్వయం పాలనపై నొక్కి చెప్పడం, విద్య, సంస్కృతి మరియు రాజకీయ కార్యాచరణ ద్వారా జాతీయవాదాన్ని పెంపొందించారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ భారతదేశపు మొదటి ఉప ప్రధానమంత్రి మరియు హోంమంత్రి. ఆయన భారతదేశంలోని వివిధ రాజ్యాలను సమైక్య భారతదేశంగా విలీనం చేయడంలో కీలక పాత్ర పోషించారు. ఆయన ధైర్యం మరియు సమర్థత కారణంగా ఆయన ఇనుప మనిషిగా ప్రసిద్ధి పొందారు. వీరితో పాటు మరెన్నో స్వాతంత్ర్య సమరయోధుల త్యాగం వల్ల 1947 ఆగస్టు 15న భారతదేశం స్వాతంత్ర్యం సాధించింది. అందరి త్యాగానికి ప్రతీకగా ఈరోజు మనం స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకుంటున్నాము. పిల్లలు, ఈరోజు మనం స్వాతంత్ర్య సమరయోధుల గురించి తెలుసుకున్నాము కదా. ఇటువంటివి మీరు ఇంకా తెలుసుకోవాలి అనుకుంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి. సరేనా?